హాయ్ మామ, నేను నిన్ను ఒక క్వశ్చన్ ఇస్తా. ఆ క్వశ్చన్ ఏంటంటే హూ ఆర్ యూ. హూ ఆర్ యూ దానికి ఆన్సర్ నీకు తెలిస్తే కింద కామెంట్లో పెట్టు. అలాగే దాని గురించి తెలియకపోతే నేను ఈ వీడియోలో చెప్తా, నువ్వు విను. ఏంటంటే 13 to 19 ఏజ్ మధ్యలో ఉండే వాళ్ళంతా టీనేజర్స్ అనమాట. అది నీకు కూడా తెలిసే ఉంటుంది. నీ ఏజ్ కానీ 13 to 19 మధ్యలో ఉంటే నువ్వు ఒక టీనేజర్వి. నీకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. అలాగే హూ ఆర్ యూ అనే దానికి ఆన్సర్ కూడా నీకు దొరుకుతుంది ఫుల్గా. నువ్వు ఎటువంటి ఫిగర్ పెట్టుకోకుండా ఈ వీడియో ఫుల్గా చూడు. హూ ఆర్ యూ అనే దానికి నీకు ఆన్సర్ దొరుకుతుంది. సో వెల్కమ్ టు ది ఛానల్ డారియస్ వ్లాగ్స్. వెల్కమ్ టు ద మై లవ్లీ డారియస్ అండ్ ఇంటెలెక్చువల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్. ఓకే, ఈ మీరు వీడియోలో తమిళలో చూసే ఉంటారు. ఏంటంటే 13 to 19 ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ఉండేటువంటి చిన్న స్మాల్ ప్రాబ్లమ్స్ ఏంటివి, అలాగే హూ ఆర్ యూ అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాం. గైస్, మొత్తం 4 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో స్లోగా ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఓకే, వినండి. మనం వీడియోలోకి పోతాం. ఆస్పెక్ట్ నెంబర్ 1 ఏంటంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటంటే నీ ఓల్డర్ వెర్షన్ని న్యూ వెర్షన్గా చేంజ్ చేసుకోవడం అనమాట. అంటే ఏంటంటే నేను ఒక డీటెయిల్డ్గా చెప్తాను చూడండి. మీరు ప్రీవియస్గా చేసేటువంటి యాక్టివిటీస్ ఆర్ హ్యాబిట్స్, స్కూల్ టైంలో ఆర్ ఎనీ చిన్నప్పుడు చేసినటువంటి అవన్నీ పాత వాటిని ఇప్పుడు న్యూగా టీనేజ్లో వచ్చినప్పుడు కొత్తగా మార్చుకొని కొత్త వర్షన్లోకి మారడం. ఆ పాత వర్షన్ని కొత్త వర్షన్లోకి ఇంప్రూవ్ చేసుకోవడమే ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే. దానికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఇస్తాను. అదేంటి అంటే, మీరు ఇప్పుడు ఒక స్కూల్లో ఉన్నారు. స్కూల్కి కాలేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది మీకు కూడా తెలిసి ఉంటుంది. ఓకే, స్కూల్లో ఉన్నప్పుడు నీ లైఫ్ ఎలా ఉంటుంది అంతా ఏం తెలియదు, అందరితో బాగా ఆడుకుంటూ ఉంటావు. అట్లా నీకు స్టైల్ ఇవన్నీ కొంచెం అనిపిస్తుంది. అవగాహన వచ్చినప్పుడు స్టైల్ పడాలి, ఎట్లా ఉండాలని. కానీ కాలేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఏంటంటే ఇంకా డిఫరెంట్గా ఆలోచించి కొత్త అందరికన్నా బాగా కనపడాలా, మన లుక్ బాగుండాలా, అన్నీ బాగుండాలా అనుకుంటాం. ఇందులో మెయిన్గా చూసేది ఏంటంటే నీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో చూసేది మెయిన్గా నీ అపియరెన్స్, నీ స్టైలు, నీ వాకింగ్ స్టైల్, అలాగే నీ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ అదర్ థింగ్స్ అనమాట. నీ వే ఆఫ్ టాకింగ్, ఇలాంటివన్నీ చాలా వస్తాయి అనమాట. వీటన్నిటిని నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటేనే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఓల్డ్ వర్జన్ నుంచి న్యూ వర్జన్కి ఇంప్రూవ్ చేసుకునే దాన్ని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటారు. ఎందుకంటే నీలో చాలా కసి, ఎన్ని పగ, కాస్త ఉడుకు రక్తం అనేది బాగుంటుంది. కాబట్టి ఆ ఏజ్ నుంచి నేను వచ్చాను. ఆ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మీకు కానీ ఎక్కడైనా రిలేటెడ్ అయితే కింద లైక్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి కింద పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుని నోటిఫికేషన్ ద్వారా మీకు అనేది వీడియో అనేది వస్తుంది. అలాగే కింద కామెంట్లో మీకు నచ్చిన కామెంట్ చేయండి. ఒక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఆస్పెక్ట్ నెంబర్ 2, ఐ నో ఎవ్రీథింగ్ అని ప్రభాస్ అన్న ఒక రాయసంలో అన్నట్టు నేను కూడా ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేస్తా అన్నీ నాకే తెలుసు అనుకోవడం. గాయస్, ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతావు. ఎందుకంటే అన్నీ నీకు తెలుసు అనుకుంటే ఎట్లా? పక్కన వాళ్ళు చెప్పేటి వినవు, నువ్వు అన్నీ నీకే తెలుసు అనుకుంటే ఎట్లా చెప్పేది నువ్వు? ఇప్పుడు నీకంటూ కొన్ని మాత్రమే తెలుసు. గట్టిగా మాట్లాడితే నీకేం తెలియదు. నీ టీనేజ్లో అన్నీ తెలుసు అనుకుంటావు. అవి నీకు కొత్తగా అనిపిస్తుంటాయి. కానీ కొత్త విషయాలు అనేటివి కొన్ని నీకు తెలియదు. అవన్నీ నువ్వు చెప్తే అర్థం కాదు. నీకై నువ్వు ఎక్స్పీరియన్స్ అయితే కానీ నీకు తెలియదు. నేను పెద్ద టీనేజర్ని, నేను కాలేజీకి పోతున్నా, అన్నీ నాకు తెలుసు అనుకుంటావు. కానీ ఏమీ తెలియదు. ఫ్యాక్ట్ ఏంటంటే నీకేం తెలియదు. గట్టిగా మాట్లాడుకుంటే ఎప్పటికైనా ఏం తెలియదు. ఏమైనా వచ్చి నీకు సజెషన్స్ అలా ఇస్తే అవి మంచో చెడో చూసి అవి మనకు ఉపయోగపడతాయా లేదా అని ఆలోచించి మరి ఆ డెసిషన్ని తీసుకోలేదంటే సంకనాగిపోతావు. కాబట్టి దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఓకే, మీరు ఒక క్రికెట్ అనేది బాగా ఆడతారు. మీకు అంతా క్రికెట్ అనేది బాగా వస్తుంది. ఎవరు నాతో ఆడలేరు అని పెద్ద బిల్డప్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, కొంచెం రా మాట్లాడుతున్నా, ఏమనుకోకండి, సారీ. ఏంటంటే ఇంకా నన్ను మించిన బ్యాటర్ లేడు, నన్ను మించిన బౌలర్ లేడు, ఇంకా నేనే బాగా తోపు అనుకుంటారు. కానీ వానికి తెలియ విషయం ఏంటంటే వానికన్నా చాలా ఎక్స్పీరియన్స్, దెబ్బలు తిన్న వాళ్ళ అంతా చాలా మెచ్యూర్డ్గా ఉండి వాడిని చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ వాడు వినడు. అప్పుడు ఏం చేస్తారంటే వీడికి ఏం అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. వీడు పట్టించుకోడు, వీడు నాదే అంత తూరం అనుకుంటాడు. ఎందుకంటే కాస్త ఉడుకురక్తం అనేది ఉంటుంది అన్నమాట ఆ ఏజ్లో. కాబట్టి పక్క వాళ్ళు చెప్పేది వినండి. ఫస్ట్ మీ పైన ఉండే వాళ్ళు, కోచ్లు, వీళ్ళు కొంతమంది మీ పార్ట్నర్స్, మీ టీమ్మేట్స్ అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు వినండి. మంచి చెప్తుండ్రా చెడు చెప్తుండ్రా అని. అందుకే ఎప్పుడైనా ఎవరు చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత అది ఆలోచించి అది కరెక్టా కాదా అని ఆలోచించి తీసుకోండి డెసిషన్. నాకన్నీ తెలుసు అని అనుకోకు. ఎప్పటికైనా నాకు అన్నీ తెలియదు, నేర్చుకుంటా, కొత్తగా నేర్చుకుంటా అని అనుకో, బాగుపడతాం. అర్థమైందా? ఒక నెక్స్ట్ పాయింట్ కాదు. ఆస్పెక్ట్ నెంబర్ 3 ఏంటంటే యూ డోంట్ హ్యావ్ ఏ గోల్. అవును, నీకంటే ఒక గోల్ లేకపోతే, ఏ డ్రీమ్ లేకపోతే నువ్వు ఎందుకు ఇంకా వేస్ట్, పరమ వేస్ట్ అని అంటాను అనుకున్నావు మామ. అట్లేం లేదు మామ.
నీలో కూడా ఒక కొత్తవాడు ఉంటాడు, నీలోంచి బయటికి రావట్లే అంతే. నీలో కొత్త గోల్ ఉండేటోడు వాడిని నువ్వు బయటికి తీసుకురావట్లే. నీ పరిసరాలు అంటే నీ ఎన్విరాన్మెంట్, నువ్వు ఉండేటువంటి ఫ్రెండ్స్ సర్కిల్, అలాంటి వాటి వల్ల నువ్వు నీ గోల్ని డ్రీమ్ని అచీవ్ చేయలేకపోతున్నావు. ఎందుకంటే మనకేముంది లేవయ్యా గోల్స్ గీల్స్ అని అనుకుంటావు, కానీ నీ గోల్ నీకు లేకపోతే లైఫ్లో నువ్వు ఎప్పుడు పైకి రాలేవు. నువ్వు ఇంకా ఎప్పుడు చూసినా ఇంకా గదే చెత్తలో ఉంటావు అనమాట. గోల్ డ్రీమ్స్ అనేటివి పెట్టుకో. షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్ అని ఉంటాయి, అవి కూడా చూసుకో. లేదంటే నీకు ఈ టీనేజ్లో ఏం అర్థం కాదు, అది కాక నీకు చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. టీనేజ్లో కాస్త ఈ వీడియో నీకు బాగా ఉపయోగపడుతుందని అందుకని నేను నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నా. గోల్ నువ్వు సీక్రెట్గా నీ పని నువ్వు చేసుకో, నిమ్మలా కష్టపడు, ఎట్లా కావాలంటే అట్లా ఎంజాయ్ చేస్తూ నువ్వు నీ గోల్ని అచీవ్ చేయి. ఆ తర్వాత ఏమన్నా మాట్లాడు, ఎవరైనా వింటారు నిన్ను. ఓకేనా, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఎక్స్పెక్ట్ నెంబర్ 4, కాన్ఫిడెన్స్. యస్ గైస్, కాన్ఫిడెన్స్ ఈజ్ ద బెస్ట్. కాన్ఫిడెన్స్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద విన్నింగ్ ఆఫ్ ద గోల్ సైడ్ అనమాట. నీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లోకి హూ ఆర్ యూ అంటే నీకు మెయిన్గా గుర్తొచ్చేది నీ కాన్ఫిడెన్స్ ద్వారా. హూ ఆర్ యూ అంటే నువ్వు చెప్పేదానికి అవకాశం ఉంది. అది ఎట్లనో నేను చెప్తాను చూడండి. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అనేదానికి మీనింగ్ ఏం లేదు. నువ్వు ఏదైనా ఒకదాన్ని చూసి భయపడ్డాం కానీ ఏదైనా చేయాలంటే భయపడుతూ ఉంటావు, కానీ ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి నీ కాన్ఫిడెన్స్తో నీకేమీ రాకపోయినా పోయి నీ కాన్ఫిడెన్స్తో పైకి వెళ్ళి, లేదంటే ఇప్పుడు పోయి ఏదైనా చేస్తే అది కాన్ఫిడెన్స్ అనమాట. నీకు రాంది పోయి చేయడం, ఎవరు చేయండి నువ్వు చేయడం, ఆ కాన్ఫిడెన్స్ అనేది నీకు ఉండాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఏంటంటే ఇప్పుడు కాలేజ్లో ప్రెజెంటేషన్ ఉంది, మీకు ఇంకా డిప్లొమా ఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యి ఉంటారు. కాబట్టి మీకు ప్రెజెంటేషన్ ఇచ్చేదానికి మీలో కొంతమంది ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు అందరు కొత్తగా ఉన్నారు, అందరికి చాలా భయమే ఉంటుంది. కానీ మీరు ఫస్ట్ ఇయర్లోనే ఆ ఫియర్ని ఫేస్ చేయాలి. మీరు అందరు చూస్తారు, ఎవరో జోకర్ అనుకుంటారో, వాళ్ళు నవ్వుతాడో వీళ్ళు నవ్వుతాడో అనుకుంటే నువ్వు అట్లే పాతన అనిపోతావు, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, వాళ్ళ మాటలు నేను మాటలు పట్టించుకుంటావు, సర్వనాశనం అయిపోతావు. నీకు నచ్చింది చేయి అన్నమాట. అందుకే ఆ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా పైకి వెళ్ళి నీకు ఏది వస్తే అది మాట్లాడు. ఫస్ట్ పోయి స్టేజ్ మీద నిలబడడం నేర్చుకో. ఆ తర్వాత ఎలా మాట్లాడాలి స్లోగా ఏంటి అనేది నీకే క్లారిటీ వస్తుంది. ఏంటి ఎట్లా అనేది నీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది స్లోగా, ఎప్పుడేం చేయాలనేది. అందుకే ఏదైనా ఆపర్చునిటీ వస్తే మిస్ చేసుకోకు. అందుకే ఎప్పుడైనా కాన్ఫిడెంట్గా ఉండు. నీకు టాలెంట్ లేకపోయినా ఏం లేకపోయినా కూడా కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది. ఈ కాన్ఫిడెన్స్తో నువ్వేమైనా నువ్వు మాటల ద్వారా అట్లా కాన్ఫిడెన్స్ ద్వారా నువ్వు ఏదైనా చేయొచ్చు. కాబట్టి నీ కాన్ఫిడెన్స్ ఉండాలా ఫుల్గా. మెయిన్గా డిసిప్లిన్, కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీ, ఈ 3 ఉండాలి మెయిన్. మిగతా వాటి గురించి నేను ముందు వచ్చే వీడియోలో చెప్తాను. ఓకే, ఇది కలిసి ఇంకా ఫైనల్ వీడియో అయితే మీకు ఎక్కడైనా కానీ ఒక్క పాయింట్ రిలేటెడ్ అయినా ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ కొట్టి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. కొత్తగా వీడియోస్ అనేటివి నోటిఫికేషన్ రూపంలో మీకు అనేటివి వస్తాయి. ముందు మరిన్ని వీడియో అయితే చేస్తాను. మీకు ఈ వీడియోలో ఎక్కడైనా నచ్చితే థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా రిలేటెడ్ అంటే కింద కామెంట్లు చేయండి. ఇంకా కొత్త వీడియో ఏమన్నా కావాలంటే చెప్పండి. అమ్మాయి మీద, లవర్స్ మీద చేయమంటే చేస్తాను. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. ఓకే, బాయ్.